ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు, శుభములు. ప్రార్థన చేసుకుని మనం లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి స్తుతులు. ఈ రాత్రి లైవ్ దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకి ఆశీర్వదకరంగా లైవ్ ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్తుతి స్తుతి నా యేసునికే, లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవునికి స్తుతి స్తుతి నా యేసునికే. ఎల్లలు లేని ప్రేమకై, షరతులు లేని క్షమాపణకై, ఎన్నడు మారని దేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతము యేసు నామమును కీర్తించెదము, గణపరచెదము, ఆరాధించెదము, కీర్తించెదము, గణపరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. మన కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. సులుమను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని నామముల కంటెను ఉన్నతము యేసు నామమును కీర్తించెదము, పరచెదము, ఆరాధించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభువుని ఆరాధన చేసుకుందాం. యేసు నామానికి ఘనత ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు తండ్రి, నీకు స్తుతులు తండ్రి, నీకు స్తుతులు తండ్రి. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచడం ఎంతో మంచిది, దేవుణ్ణి స్తుతించడం ఎంతో మంచిది, దేవుణ్ణి మహింపరచడం ఎంతో మంచిది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనత ప్రభువుల గొరుగుడు నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి లవ్ యు జీసస్. స్తోత్రం, 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 స్తుతులు, స్తుతులు, స్తుతులు తండ్రి. ఘనత మహిమ ప్రభువు గొరుగుడు, స్తుతి గీతాలకు యోగ్యుడు నాయన. నీకు స్తుతులు తండ్రి, నీకు స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, నీకు స్తుతులు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో లేపితివి. కృంగిన స్థితిలో నేనుండగా నీదు ప్రేమతో లేపితివి. నీదు ఆత్మతో నింపితివి. బంధకములను తుంచితివి. నీదు ఆత్మతో నింపితివి. బంధకములను నన్ను బలపరచిన ప్రేమ, నన్ను బలపరచిన ప్రేమ.
స్తోత్రం 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 స్తుతులు 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 స్తుతులు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన మీ దయకే వందనాలు. మాకంటే గొప్ప వాళ్ళు, యోగ్యులు, ఉన్నతమైన వారి ఇది నన్ను చూడలేకపోయారు ప్రభు. కేవలం మీ కృపను పెడితే నన్ను చూడగలిగాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, మహాగణుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధన చేస్తాం. మంచి సమయాన్ని బట్టి, మంచి స్థలాన్ని బట్టి వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాను ప్రభా. ఈ రాత్రి లైవ్ ద్వారా అనేకలను దర్శించండి, అనేకలు దీవించండి ప్రభా. లైవ్ అనేకలకు ఆశీర్వదకరంగా ఉంచండి. నిష్ప్రయోజన దాసుని బలపరచండి, మీ కృపకు అప్పగించుకుంటాం. యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతులతో ఈ స్తుతులు అర్పిస్తూ ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి ఇలా మిమ్మల్ని అందరినీ చూచి దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయము. ఇంగ్లీష్ బైబిల్ చూడానా? 5:21 Lamentations. Turn us back to you, O Lord, and we will be restored. Renew our days as of old. నీ వైపు మమ్మల్ని త్రిప్పు. Turn us back to you. Turn towards you. నీ తట్టు మమ్మల్ని త్రిప్పు నాయన, మా పూర్వస్థితిని మాకు మరల కలుగు చేయము అని ఇర్మియా గ్రంథము రాస్తున్నది. ప్రవక్త అయిన ఇర్మియా కన్నీరు కారుస్తూ ఈ మాట చెప్తున్నాడు. అప్పుడు ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే, బబులోన్లో ఉన్నారు, సర్వస్వం పోగొట్టుకున్నారు. మహిమ పోయింది, ప్రభావం పోయింది, ఘనత పోయింది, ఐశ్వర్యాలు పోయాయి, ఆశీర్వాదాలు పోయాయి, దేశం లేదు, చెదరిపోయిన వారిగా, గృహాలు లేని వారిగా, చెదరిన వారిగా, చెట్టు కిందో పుట్టు కిందో ఎక్కడో ఆ కూలో నాలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ దేశంలో పిల్లలు జీవిస్తున్న ఇజ్రాయేలీలు పరిస్థితి భయంకరం, అధ్వానంగా ఉన్న పరిస్థితుల మధ్యలో భక్తుడు ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మాకు మరలా పూర్వస్థితిని మాకు దయచేయి. ఇంగ్లీష్లో ఏమన్నాడు దాన్ని? Turn us back to you, O Lord, and we will be restored. రిస్టోర్ అవ్వాలి. మేము పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న మహిమను మేము మరలా తిరిగి పొందాలి ప్రభువా. దానికి ముందు ఒక క్లాజ్ పెట్టాడు, ఒక కండిషన్ ఏంటో తెలుసా? మేము నీ తట్టు తిరగాలి. When we turn to God, ఎప్పుడైతే మనం దేవుని తట్టు తిరుగుతామో మన పూర్వస్థితిని దేవుడు మరలా మనకు దయచేస్తాడు. చూడండి పిల్లరా, యోనా గ్రంథంలో మనం చూస్తే, యోనా గ్రంథంలో దేవుని ప్రజలు వారంతా దేవుని వైపు తిరిగారట. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయంలో మనం చూస్తే యోనా ప్రకటించాడు వాళ్ళకి ఏమని? 40 దినములలోగా ఈ నినివే పట్టణానికి దుర్గతి, భయంకరమైన పరిస్థితులు, అగ్నితో కాల్చేయవచ్చు, లేదా భూకంపం రావచ్చు, భయంకరమైన గతి, భయంకరమైన పరిస్థితి పట్టణం రాబోతుంది అని మరి యోనా ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే, దే టర్న్ టు గాడ్, వారు దేవుని వైపు తిరిగారు. చూడండి 3వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అలుపులేమి అందరూ గోను బట్ట కట్టుకుని. చదువు ఇంగ్లీష్లో. The Ninevites believed God. A fast was proclaimed, and all of them, from the greatest to the least, put on sackcloth. Yes. ప్రియులారా, వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని తట్టు తిరిగేవారు,
తిరిగి బిలీవ్ చేశారు. ఏం చేశారంట? ఉపవాస దినము చాటించారంట. ఇంకేం చేశారంట? గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని వీళ్ళు 6వ వచనం చాలా బాగుంటుంది. ఆ సంగతి 8వ రోజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి అనే మాట, ఈ కేమ్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్, తన సింహాసనము నుండి దిగి తన రాజవస్త్రాలు తీసేసి ఆయన కూడా గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడండి. ఎంత గొప్ప విషయం అండి. ఇంకేం చేశారంట? వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారంట దేశ పట్టణంలో. ఏంటంట? మనుషులు ఏది పుచ్చుకోనకూడదు. దేవుని దగ్గర నుంచి మన ఆన్సర్ వచ్చే వరకు, దేవుని కనికరం మన మీదకి వచ్చే వరకు, ఆయన దయ మన మీదకి వచ్చే వరకు ఎవరు ఏది పుచ్చుకోకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. ప్రియులారా, ఎంత గొప్ప డిసిషన్ అండి. నీళ్లు తాగకూడదు, మేత మేయకూడదు. పశువులు కూడా, చిన్నపిల్లలు కూడా అందరూ గోనె పట్టు కట్టుకుని. ప్రియులారా, 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. when they turn to God, ఎప్పుడైతే దేవుని తట్టు వారు తిరిగారో, తమ చెడు నడతలు మానేశారో, గోనె పట్ట కట్టుకున్నారో, ఉపవాసం ఉన్నారో, కన్నీరు గార్చారో, ఇప్పుడైనా దేవుడు వారిని జ్ఞాపకం చేస్తారు. టర్న్ టు గాడ్, దేవుని వైపు మనం తిరగాల. టర్న్ టువర్డ్స్ గాడ్. ఇజ్రాయేలు జీవితంలో పిల్లరా, మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. న్యాయాధిపతులు, జడ్జెస్, చూడండి 6వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనంలో, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చారంట. అప్పుడు వారు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు మిక్కిలి హీనదశకు వచ్చిన తర్వాత మిద్యానీయుల వల్ల ఇజ్రాయేల్ అప్పుడు మొరపెట్టారంట. అప్పుడు మరలా దేవునికి తిరిగారంట. మిద్యానీయుల వల్ల బాధను బట్టి ఇజ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు దేవుడట యెహోవా ఇజ్రాయేలీయులకు ప్రవక్తని ఒక ఆయన పంపించాడు. పిల్లరా, మరి ఆ ప్రవక్తను పంపించాడు, ధైర్యమునిచ్చాడు. ఆ వెంటనే దేవుడు ఏం చేశాడంట? పిల్లరా, గిద్యోనుని ఏర్పాటు చేసుకొని పంపించాడు. గిద్యోను వారు టర్న్ టు గాడ్. పిల్లల పాపను విడిచిపెట్టి, దుష్టత్వమును విడిచిపెట్టి, దోషమును మాని దేవుని వైపు ఎప్పుడైతే మనం తిరుగుతామో దేవుడు, అందుకే వాక్యంలో మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును అన్నాడు. పిల్లలు, ఈరోజు మనం ఆయన తట్టు తిరిగితే విలాప వాక్యాల గ్రంథంలో ఏం చెప్తుంది? మా పూర్వస్థితిని మాకు మరలా ఇచ్చి, నువ్వు పోగొట్టుకున్న స్థితిని దేవుడు నీకు మరలా ఇస్తాడు. ఆశీర్వాదం పోగొట్టుకున్నావా? సమృద్ధిని పోగొట్టుకున్నావా? దీవెనలు పోగొట్టుకున్నావా? ఆయన తట్టు తిరిగి. మహాకనికరం కలిగేవాడు, ఆయన దయగలవాడు. చేస్తాను అన్న కీడు చేయటం మానేస్తాడు ఎప్పుడు తెలుసు నువ్వు ఆయన తట్టు తిరిగితే. చూడండి, యోవేలు గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. యోవేలు 2వ అధ్యాయం 12వ వచనం. జోవెల్ చాప్టర్ 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా మనస్ఫూర్తిగా నా ఎదుగు తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడైతే తిరిగి వస్తాం ఆయన దగ్గరికి, అప్పుడట ఆయనంట కరుణావాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునాయండి. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. సమకూరుస్తాడు దేవుడు, తిరిగి మరలా ఇస్తాడు పోగొట్టుకునేవాడిని. వెన్ వి టర్న్ టు గాడ్, దేవుని వైపు మనం తిరిగితే ఒక తీర్మానం తీసుకుంటే, తప్పని కుమారుడు తండ్రి వైపు తిరిగాడు. ఈ టర్న్ టు ఫాదర్, హిస్ ఫాదర్ టర్న్ టు
టు హిస్ ఫాదర్. పిల్లదా, యాకోబు తిరిగి తండ్రి యొద్దకు మళ్ళుకున్నప్పుడు 14 అక్కడ మామగారి ఇంట్లో సెటిల్ అయిపోదాం అనుకున్నాడు, కానీ దట్స్ నాట్ విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తం కాదు. అక్కడ యాకోబు దీవించబడ్డాడు, అక్కడ యాకోబుకి ఆశీర్వాదం రాదు, అక్కడ దేవుని చిత్తం యాకోబు జీవితం నెరవేర్చబడదు. ఈ టర్న్ టు హిస్ ఫాదర్, తన తండ్రి వైపు తిరిగి మళ్ళుకున్నప్పుడు మార్గ మధ్యలో పెనుయేలులో దేవుడు ప్రత్యక్షమై, బేతేలులో దేవుడు ప్రత్యక్షమై యాకోబుని ఆశీర్వదించినట్టు మనం చూస్తాం. ఈరోజు మా పూర్వస్థితిని మాకు మరలా దయచి, మీ పూర్వస్థితి పోగొట్టుకున్న ఆశీర్వాదం. ఎప్పుడైతే మరి నయోమి తిరిగి వచ్చిందో దేవుడు ఆమె యొక్క వంశాన్ని తిరిగి కట్టడం ప్రారంభించాడు. దేవుడు తన కోడలు దేవుడు జ్ఞాపకం చేసుకుని, తన కోడలు జ్ఞాపకం చేసుకుని ఓబేదులో నుంచి యెషయా నుంచి దావీదు గోత్రంలో మన ప్రభు అయిన రక్షకుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి పిల్లల కారణమైంది నయోమి. వెన్ షీ రిటర్న్, తిరిగి వచ్చినప్పుడు మనం తిరిగి వస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన వైపు తిరుగుతాం, పూర్వస్థితిని దేవుడు మరలా మనకిస్తాడు. దేవుడి మాటలు దీవించాడు. ఆమె మహాపరిశుద్ధుడు అని తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి స్తోత్రాలు. ఈ సాయంకాలం, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశం ఉంటుంది ప్రభు. మా పూర్వస్థితిని మాకు మరలా మీరు ఇవ్వాలని నాయన, మేము మీ తట్టు తిరిగితే ఆ కార్యాన్ని చేయాలని మీరు ఆశపడుతున్నాం. ఈ రాత్రి మమ్మల్ని మీ వైపు తిప్పుతండి నాయన. మా దోషములు, మా అవిధేయతలు, మా అతిక్రమాలు నాయన మా మీద ఏలుబడి చేయకుండా వాటిని క్షమించి, వాటిని తొలగించి నీ వైపు మల్లుకొని నాయన నేను సంతోషపెట్టి మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే కృప అందరికీ దయచేయండి. ఈ రాత్రి ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు, వారి పూర్వస్థితిని, వారి యొక్క మునుపటి స్థితిని వారికి తిరిగి దయచేయండి నాయన. పోగొట్టుకున్న దీవెనలు అయితేనేమి, పోగొట్టుకున్న మనశ్శాంతి అయితేనేమి, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని అయితేనేమి తిరిగి వారికి దయచేయండి. లార్డ్, గివ్ దెమ్ బ్యాక్ విచ్ ఎవర్ దే హ్యావ్ లాస్ట్ ఇన్ ఎర్లియర్. ఇంతకు ముందు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి దయచేయండి. నీ బిడ్డలు బలపరచండి, నీ కృపకు నీ బిడ్డలు అప్పగిస్తాను. ఈ సందేశాన్ని అనేకులు దీవెనకరంగా మార్చు. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించుగాక. ఆమేన్. షలోమ్ అండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి, మీరు ప్రార్థన చేస్తాం. దేవుడు నువ్వు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. గాడ్ బ్లెస్ యు.